టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రేపు జరగబోయే పట్టభద్రుల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయండి. ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ విలేకరుల సమావేశంలో హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో జరగబోవు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించిన ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ కేటీఆర్ ఇల్లందు నియోజకవర్గాన్ని 25/5/2024వ తారీఖు ఉదయం 10 గంటలకు విచ్చేయుచున్నారు. కావున ఇల్లందు నియోజకవర్గంలోని పట్టభద్రులతో జరగబోవు ముఖ్య సన్నాహక సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, పరచూరి వెంకటేశ్వర్లు, ఇల్లందు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ 5 మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు మీడియా సోదరులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు మరి ఉమ్మడి ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశీర్వదించి పంపించినటువంటి వ్యక్తి యనుమల రాకేష్ రెడ్డి గారు. మరి వారి గెలుపుకై మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అలాగే రేపు వారి గెలుపు కోసము ఇల్లెందు నియోజకవర్గానికి ఉదయము 10 గంటలకు శ్రీ కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు. ఇక్కడ పట్టభద్రుల అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి. అలాగే మనమందరం చూస్తూ ఉన్నాము, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇచ్చినటువంటి హామీల్ని మరవడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో యువ వికాసం అన్నటువంటి మాట ఎక్కడా కూడాను లేవనెత్తలేరు. ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి, అలాగే మరి వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో యువ వికాసానికి సంబంధించిన హామీలు నెరవేర్చడానికి మరి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తోడ్పాటును అందించాలి. మరి యనుమల రాకేష్ రెడ్డి గారి గెలుపుకై మీరందరూ కూడా తోడ్పాటును అందించి వారి విజయానికై మీరందరూ ఆశీర్వదించాలి అనేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు పొద్దున్న మరి పట్టభద్రులతో జరగబోయేటటువంటి ఈ ముఖ్య మీటింగ్కి మీరందరూ కూడా తరలి వచ్చి ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టభద్రులందరూ వచ్చి మరి ఈ మీటింగ్ని, కేటీఆర్ గారి సమక్షంలో జరిగే మీటింగ్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.